అని చెప్పేసి ఏదైతే అంటున్నారో యాక్చువల్లీ ఫస్ట్ సవాల్ చేసింది, ఛాలెంజ్ చేసింది ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారే. బట్ ఆయనే చర్చిద్దాం రండి అంటూ ఇవాళ ఆయనే చర్చకు రాలేదు అని బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్నారు. వెళ్ళిన టైంలో కూడా కొన్ని స్లోగన్స్ ఇచ్చారు. అక్కడ దాసో శ్రవణ్ లాంటి వాళ్ళు చర్చకు కేటీఆర్, ఢిల్లీకి రేవంత్ పరారు ఇలాంటి స్లోగన్స్ కూడా ఇచ్చారు. సో ఎందుకు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీయే చర్చకు రండి అని పిలిచిన కాంగ్రెస్ పార్టీయే ఇవాళ రాకుండా వెను చూపించింది అనేది బీఆర్ఎస్ నాయకుల ప్రశ్న. ఈరోజు ఒక మంచి చర్చ పెట్టారు, చాలా సంతోషం. ఒక 2-3 రోజులు వ్యవహారం దీన్ని కంటిన్యూగా అబ్జర్వ్ చేస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక మాట అన్నారు. మీరు ప్రతిపక్ష నాయకుడిగా స్పీకర్కు ఒక లెటర్ రాయండి, అసెంబ్లీ సమావేశాన్ని పెట్టండి, చర్చించడానికి మేము వస్తున్నాం అని చెప్పేసి అని ప్రతిపక్ష నేత కేసీఆర్ గారికి పిలిపివ్వడం జరిగింది. ఆయన ఇది పత్రికలలో కూడా వచ్చింది. ఆ తర్వాత చాలాసార్లు కేసీఆర్ గారిని రమ్మని అసెంబ్లీకి అంటున్నాం. అసెంబ్లీకి మేము పిలుస్తుంటే కూడా ఆయన వస్తలేడు, ఎందుకంటే ప్రతిపక్ష నేత కదా. వాళ్ళు ప్రతిపక్ష నేతనే రమ్మంటాం మేము, ఇంకో ఎమ్మెల్యే ఆయన ఎందుకు రాలేదు, ఈయన ఎందుకు రాలేదని మేము అడగం. ప్రతిపక్ష నేత కనుక, ఆయన మాజీ ముఖ్యమంత్రి కనుక ఆయనకు జవాబుదారితనం ఉంటుంది. వయసులో కూడా పెద్దోడు, అనుభవజ్ఞుడు, తెలంగాణ ఉద్యమాన్ని చేసినోడు, తెలంగాణ బాగు ఎట చేయాలని చెప్పేసి అని తనలాడుతున్నోడు, రాత్రింబవలు విపరీతంగా ఆలోచన చేసేటోడు, తన మెదడును రంగరించి తెలంగాణ అభివృద్ధి ఏ రకంగా చేయాలని ఆలోచన చేసిన పెద్ద మనిషి కనుక ఆయన రావాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు పదే ఈ 18 నెలల నుంచి చెప్పుకుంటూనే వస్తున్నాం. కనుకనే ఇక మేము చెప్తే ఎట్లా వస్తలేడు, మేము అసెంబ్లీ సమావేశం పెడితే వస్తలేడు. కనీసం జీవన ప్రతిపక్ష నేతగా స్పీకర్కు లెటర్ రాసే అధికారం నీకుంది. స్పీకర్ గారు మేము వస్తున్నాం, మీరు సపరేట్గా సెషన్ పెట్టండి అని చెప్పేసి అని రాయడానికి అధికారం ఉంది. ఆయన సెషన్ పెట్టే ప్రభుత్వానికి ఉండొచ్చు, కానీ ఇన్నిసార్లు మేము చెప్తున్నాం, అయినా పట్టించుకోవట్లేదు, రావట్లేదు. ఆ కుర్చీ ఎప్పుడు కూడా ఖాళీ ఉంటుంది, కనుక మీరే పెట్టండి అని చెప్పేసి అని ఒక ఛాన్సు వాళ్ళకి ఇచ్చారు. దాంట్లో భాగంగా బహిరంగ సభలో కూడా బహిరంగ చర్చకు రండి అసెంబ్లీకి అని చెప్పడం జరిగింది. ఈ కంటిన్యూయేషన్లో చెప్తున్నాను. అయితే ఇప్పుడు కేటీఆర్ గారు కేసీఆర్, మన హరీష్ రావు గారు, కవితమ్మ గారు, వీళ్ళ పరిస్థితి ఎట్లా తయారైందంటే రోజు ప్రెస్ మీట్లలో ఎవరి ముందు పోయి మాట్లాడదాం, ఒకరి మీద ఒకరు పడి మాట్లాడే తిట్ల దండకాలు, ఈ విమర్శనాస్త్రాలు ఇవన్నీ మాట్లాడుతున్నారు. మనం ఏ రోజు కూడా పత్రిక ఖాళీగా ఉంటున్న పరిస్థితి లేదు. మేము అభివృద్ధి గురించి మాట్లాడుతున్నాం, బహిరంగ సభలలో మాట్లాడుతున్నాం. ఈ రకంగా ఇవన్నీ కూడా క్రోడీకరించుకొని మేము బహిరంగ సభలలో మాట్లాడుతున్నాం. ఈరోజు కూడా ఒక బహిరంగ సభ జరిగింది మన బషీర్బాగు ప్రెస్ క్లబ్లో ఒక బహిరంగ సభ పెట్టాడు. ఆయన పెట్టేసి అందరూ మళ్ళీ తాబేదారులంతా మైకులు చేత పట్టుకొని రావాలి ముఖ్యమంత్రి ఢిల్లీకి, మేము సోమాడిగురి ప్రెస్ క్లబ్కి అని చెప్పేసి అని మాట్లాడడం జరిగింది. అసలు నేను ఒకటి అడుగుతాను, నీవు కేసీఆర్ కొడుకుగా మాట్లాడుతున్నావా, లేకపోతే గత 9 సంవత్సరాలు పరిపాలించిన ముఖ్యమంత్రిగా మాట్లాడుతున్నావు? నువ్వు ముఖ్యమంత్రి అని చెప్పు, నేను సభాపక్ష నాయకుడిని చెప్పు. కేసీఆర్ కాదు, నేను సభాపక్ష నాయకుడిని, నేను పూర్తిగా ఈ ప్రభుత్వంలో 9.5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, లేకపోతే షాడో ముఖ్యమంత్రిగా నడిపాను నేనని ఏదైనా చెప్పి నువ్వు బహిరంగ చర్చకు రా. నీవు ప్రతిపక్ష నాయకుడిని వదిలిపెట్టి, ఆయన ఆరోగ్యం బాగానే ఉంది, అతను బాగానే ఉన్నాడు, మాట్లాడుతున్నాడు, చేస్తున్నాడు. ఇప్పుడు ఇక్కడికి రాకపోయినప్పుడు డైరెక్ట్ అసెంబ్లీకి రావాలని, మనకు అసెంబ్లీ వేదిక ఉంది, అది ప్రజావేదిక, దానికి రికార్డు ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఇప్పుడు ఆ రకంగా ఉండేదానికి రమ్మని అంటున్నాం. కానీ వీళ్ళు వచ్చినప్పుడల్లా మాట్లాడుతున్నప్పుడల్లా ఏం మాట్లాడుతుంటారు, ఊగదంపుడుగా విమర్శలు చేయడము, 420 వాగ్దానాలు అని చెప్పేసి మాట్లాడుతారు. నేను ఒకటి అడుగుతున్నాను, సరే మేము చెప్పిన 6 గ్యారెంటీల్లో మేము పద్ధతి ప్రకారం మేము చేసుకుంటూ వస్తున్నాం. అదే రకంగా వాస్తవానికి గ్యాస్ సిలిండర్ విషయానికే కానీ, లేకపోతే 200 యూనిట్ల కరెంటు విషయానికే కానీ, అదే రకంగా ఇందిరమ్మ ఇండ్ల విషయానికే కానీ, అదే రకంగా బస్ పాస్ విషయానికే కానీ, ఈ రకంగా మేము చేసుకుంటూ వస్తున్నాం. ఒకటి మిగిలింది 2500 రూపాయలది ఉంది, అది ఖచ్చితంగా చేస్తాం. అది కూడా అయితే దానికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ను మేము చేస్తున్నాం. ఇప్పుడు
మనకు మహిళలకు కూడా అంటే ఈ భూమి లేని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా మహిళలకు మేము డబ్బులు 1000 రూపాయలు ఇస్తామన్నాం నెలకు 12 నెలలకు 12,000 అన్నాం వాటిని కూడా తీసినాం ఆల్రెడీ లెక్కలు 5 లక్షల చిల్లర బయటకు వస్తుంది కూలి అంటే ఒక 20 రోజులు కూలి లేని పీపుల్ వాళ్ళకు కూడా మేము ఇస్తున్నాం వీళ్ళు అంటే ఇది చెప్తున్నారు రైతులకు ఏం చేసినారు ఏం మేము చెప్తున్నాం మీరు 10,000 రూపాయలు ఇచ్చారు మేము 12,000 ఇచ్చినాం మేము 15,000 ఇస్తున్నాం 15,000 ఇచ్చటోళ్ళమే కానీ మీరు ఇంత దరిద్రం చేస్తారన్న సంగతి మాకు తెలియదు ఈ రాష్ట్రాన్ని ఇంత దరిద్రంలోకి నెడతారన్న సంగతి మాకు తెలియదు అయినా 12B కన్నా 2 ఎక్కువ ఇస్తున్నాం ఆ తర్వాత మీరు ప్రవేశపెట్టే ఏ సంక్షేమానైనా మేము ఆపినాము ఆపలేగా కంటిన్యూషన్ చేస్తూనే ఉన్నాం కాకపోతే దానికన్నా ఇంకోటి ఎక్కువ ఇస్తున్నాం కానీ ఆర్థికమైన పరిస్థితులు ఈ రకంగా ఉన్నాయి కనుక మేము ఇంకా మాకు 3 సంవత్సరాలు ఉంది మేము ఒక్కొక్కటి నెట్టుకుంటూ వస్తున్నాం కానీ నువ్వు నోరు తెరిస్తే 420 ఆ 420 నువ్వు కనుక 420 దొరికించుకున్నావు ఈ రాష్ట్రాన్ని 9.5 సంవత్సరాల సర్వనాశనం చేసింది మీరు కనుక 420 అనే పదం మీకు వర్తిస్తుంది మేము ప్రజా సంక్షేమంలో మేము చేసుకుంటూ పోతూనే ఉన్నాం కంటిన్యూషన్లో పోతూనే ఉన్నాం దీంట్లో రకరకాలైన సమస్యలతోన ఈ రాష్ట్రాన్ని నెట్టేసారు కనుక ఈరోజు మీరు నోటిఫికేషన్ ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పారు మీటింగ్లో నోటిఫికేషన్లు మీరు ఇచ్చిండు వచ్చి నేను ఉద్యోగాలను భర్తీ చేసినాను ఆయన ఏమి మేము నోటిఫికేషన్ అని చేసినాము మేము వచ్చి 60,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పలే మీరు వేసినారు దాన్ని నేను కంటిన్యూషన్ చేసి పడేసి ఇచ్చాను కానీ ఒకవేళ మీరు అధికారంలోకి వస్తే అవి ఇస్తుంటో ఇవ్వకుంటారు 60,000 ఉద్యోగాలు ఎందుకొరకు మీరు ప్రతి బై ఎలక్షన్లలో 50,000 ఇస్తాం 80,000 ఇస్తామని చెప్పినారు కానీ ఎవరికి ఇవ్వలే కనుక మేము వచ్చినాము మీరు నోటిఫికేషన్ వేసింది కూడా అమెరికాలో ఉన్న వాళ్ళకో కాదు లేకపోతే ఇంకో వేరే పక్క రాష్ట్రం వాళ్ళకి కాదు తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులకి ఆ తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులకి మేము ఉద్యోగాలు ఇచ్చాం కాదని మేము అంటలేము మీరు కూడా అంటారు మేము నోటిఫికేషన్ వేస్తే మీరే నోటిఫికేషన్ కానీ ఇట్లా నోటిఫికేషన్ మీరు చాలా వేసారు కానీ మీరు ఎప్పుడు కూడా ఫిలప్ చేయలేదు కానీ మేము వచ్చి ఫిలప్ చేసినాం కనుక ఇప్పుడు ఇవే కదా చర్చిద్దామంటున్నారు మీరైనా వాళ్ళైనా కూడా అది చర్చ మరి ఎక్కడ చేస్తే ఏంటి ఎవరు చేస్తే ఏంటి సరే కేసీఆర్ గారు అసెంబ్లీకి రావాలి నిజంగా ప్రతిపక్ష నాయకుడిగా ఆయనకు అడగాల్సిన బాధ్యత ఉంది అడగాలి కూడా సరే ఆయన ఏ కారణాల వల్ల రావట్లేదో లేకపోతే ఆయన రావట్లేదు కాబట్టి రేపు తెలంగాణ ప్రజలు చూసుకుంటారో అది వేరే విషయం కేటీఆర్ గారు వస్తా అన్నప్పుడు లేకపోతే హరీష్ రావు గారు వీళ్ళతో ఎందుకు మాట్లాడారు తెలంగాణ ప్రజలకు చెప్తున్నారు మీరు వాళ్ళకి కాదు నీవెవరు నీవు రోజు రోడ్డు మీద వచ్చి బో అని మరుక్కుంటా కూర్చుంటే నీవు మరుక్కుంటా కూర్చుంటామా అసలు నీవేంది మీ నాయన కాదు నీ చెప్పు నీ షాడ ముఖ్యమంత్రి నేనన్నాయా మా నాయన 9.5 సంవత్సరాలు ఏం చేయలేదు నేనే చేసిన మొత్తం అని చెప్పు మళ్ళా నీవేం మరుగంది ఏడా నిన్న ఈరోజు ప్రెస్ క్లబ్లో మరిగినావు నేను ఇంకో దగ్గర మరిగినావు ఇంకో దగ్గర రోజు మరుగుతూనే ఉంటే ఇవే మరుగుతున్నావు నీవు 420 తప్ప వేరేది లేదు ఊర కూతలు తిట్టడాలు తప్ప వేరేది లేదు ఊర కూతలు తిట్టుదంటూ నీవే నీచ సంస్కృతి డైలాగులు మాట్లాడేది మీరు డైలాగులు బూతులు తిట్టడంలో పోటీ పడుతున్నారు మీరంతా చెల్లెలు ఒకవైపు ఆ తర్వాత బావ ఒకవైపు ఆ తర్వాత ఈయన ఒకవైపు వీళ్ళు పోటీ పడుతున్నారు ఎటు చూసి ఎప్పుడు అయినా నేను ఒకటే ఆడుతున్నాను రేపు మీరు సరే మేము ఇచ్చిన హామీలలో 5 సంవత్సరాలు మేము ఫెయిల్ అయినామనుకో నీవు 10,000 ఇచ్చినోడివి రైతులకు నేను 12,000 ఇచ్చినోడిని నీవు నన్ను కాదని నన్ను ఓడించనీకే నీవు రైతులకు ఏమి ఇస్తానని చెప్పు 15,000 ఇస్తావు చెప్పు 14,000 ఇస్తానంటావు చెప్పు సరే నేను హామీ ఇచ్చిన 15,000 ఇస్తానని చెప్పిన పరిస్థితులు బాగాలేవు కనుక 12 ఇచ్చిన రేపు ఫుల్ఫిల్గా 3 సంవత్సరాల వరకు 15 దాకా పిలుపులు చేస్తానేమో నీవేమి ఇస్తావో చెప్పు నీ కమ్మి ఎంత ఉందో చెప్పు తెలంగాణను మొత్తం కోట్లాది రూపాయలు సంపాదించి తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసినావు కదా నీవు వచ్చి ఏం చేస్తావో చెప్పు అదనంగా ఏం చేస్తావు చెప్పు 10 సంవత్సరాల్లో నీవు చేసింది సింగారంగా లేదనే నేను ఓడగొట్టిండ్రు పక్కన కూర్చోబెట్టిండ్రు నాకు అప్పచెప్పిర్రు సరే నేను చెప్పుకున్న తప్పు చెప్పినా ఒప్పు చెప్పినా స్థితిగతులు చూసి చెప్పినా ఏం చెప్పినాం అధికారంలోకి వచ్చినాం మేము తప్పు చేస్తే అన్యాయం చేస్తే ఖచ్చితంగా మాకు గుణపడని చెప్తారు నీవు కొత్త వచ్చి ఏం చేస్తావు చెప్పు నీవు రైతులంతా ఆగవేంటి 600 మంది రైతులు ఇలా కార్ నెంబర్ ఒకటి ఉంది లక్కీ నెంబర్ 600 మంది రైతులు ఉంటారు అడ్రస్ తీసుకొచ్చిపోవాలి ప్రభుత్వం చంపిందని నీ హయాంలో ఎన్నో రోజు పత్రికలలో ఆత్మహత్యలు వస్తే మా దగ్గర ఆత్మహత్యలు లేవు ఏం లేవు మా కరువు లేదు ఏం లేదు మా ధనిక రాష్ట్రం అని చెప్పేసి చెప్పినోడు నువ్వు అంటే ఈరోజు నీ కాడికి వచ్చే వరకు ఓ లెక్క ఇతరులకు వచ్చే వరకు ఓలే లెక్క చెప్పి నీ పైన ఏంది రోజు కేటీఆర్ హరీష్ రావు కవితమ్మ పాపం పెద్దవాన్సి ఆయన సైలెంట్ ఉన్నాడు వచ్చినా కూడా మనం పెద్ద బహిరంగ సభ పెట్టారు ఆ బహిరంగ సభలు ఏం మాట్లాడి పెద్దవాన్సి ఆ పెద్దవాన్సి కన్నా దొబ్బిరమ్మగల మీరు ఆయనకన్నా ఎక్కువ జ్ఞానం ఉందా మీకు మీరు రెచ్చిపోయి పిచ్చి లేచిన వాళ్ళు లేక వ్యవహారం చేస్తారు పెద్దవాళ్ళకి తెలియదా ప్రెస్ మీట్ పెట్టి ఫామ్ హౌస్లో మాట్లాడలేడా
లేకపోతే ఆయన నాలుగకేమన్నా కుట్లు కుట్టారా ప్రజలు ఎవరా? కాదు కదా, ప్రెస్ మీట్లో మాట్లాడగలుగుతారు, కూర్చొని మాట్లాడగలుగుతారు, పండుకొని కూడా మాట్లాడగలుగుతారు. ఆయన ఎందుకు మాట్లాడతలేదు, మీరు ఎందుకు మాట్లాడుతున్నారు? అంటే మీరు మరీ ఆయన చెప్పినట్టుగానే పిల్లలు నేను ఇడిస్తే ఏం చేయాలి? పిల్లలు లేకనే చేస్తారు. పెద్ద మనిషి పిల్లలు లేకనే వ్యవహారం చేస్తారు. కనుక పెద్ద మనిషి రంగంలోకి దిగి డైరెక్ట్ నీవు రండి. రేవంత్ రెడ్డి గారు కానీ నీ వాదనకు ఫెయిల్ అయితే ప్రజలందరూ చూస్తారు. ఆయన అడిగేదానికి నీవు ఫెయిల్ అయితే ప్రజలందరూ చూస్తారు. ఒకవేళ నీవే పాస్ అయినావు అనుకో, నెక్స్ట్ గవర్నమెంట్ నీకే వస్తుంది. ఎందుకు ఈ రోడ్ల మీద వాడి ఈ గాయకత్త వ్యవహారం పెడుతున్నారు? రైట్. సో నరసింహనాయుడు గారు, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అలాగే బీఆర్ఎస్ పార్టీ వీళ్ళిద్దరి మధ్య ఛాలెంజ్లు చేసుకోవటము, దానికి వాళ్ళ నాయకుల కౌంటర్లు, రివర్స్ కౌంటర్లు ఇవన్నీ కూడా చూశారు. కాబట్టి తెలంగాణలో బీజేపీ కూడా ప్రతిపక్షంగానే ఉంది, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మీరు కూడా ప్రతిసారి అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఏమయ్యాయి, ఇంకా నిలబెట్టుకోలేదు, కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయింది, ఇవన్నీ కూడా మాట్లాడుతూనే వచ్చారు. కాబట్టి ఇప్పుడు జరుగుతున్న ఈ సిచ్యువేషన్ అంటే తెలంగాణకి ఎవరేం చేశారు అనే దాంట్లో మీరేం చెప్పదలుచుకున్నారు? నమస్తే విజిత గారు, మీకు టీవీ ప్రేక్షకులకు వీక్షకులకు ప్యానల్లో ఉన్న పెద్దలు పశుపతి గారికి, అదేవిధంగా సతీష్ గారికి, అదేవిధంగా మిత్రుడు గౌతమ్ ప్రసాద్, గుడ్ ఈవినింగ్ అందరికీ. ముఖ్యంగా ఒక చిన్న కొటేషన్ చెప్పి నేను నా ఒక అభిప్రాయం చెప్తా మీరు అడిగిన దానికి. ఈ మామూలుగా డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ ఫైటింగ్ ఉంటుంది కదా, ఇది ఎప్పుడంటే 19th సెంచరీలో ప్రారంభమైంది, 19th లేట్ సెంచరీస్లో. దీనికి ఏం చెప్తారంటే ప్రొఫెషనల్ రెస్లర్స్ స్టేజ్డ్ ఫేక్ మ్యాచెస్ that exhibited more exciting action which drove bigger audiences. The public eventually figured out that it was because it was